దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, నీ భక్తి జీవితము ప్రారంభించినది మొదలుకుంటే కార్య అంతము అనేది అనగా నీ భక్తి ముగింపు అనేది మేలుకరముగా ఉండాలి. దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని అనుకుంటూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నువ్వు నీ యొక్క భక్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏ ఆపద వచ్చినప్పుడు ప్రారంభించావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రారంభించావో, కానీ ఆ యొక్క కార్య అంతము, నీ భక్తి యొక్క జీవితం యొక్క కార్య అంతము అనేది మేలుకరంగా ఉండాలి. మేలుకరంగానే అది ముగించబడాలి. అయితే మేలుకరంగా ముగించబడాలి అంటే దేవుడు చెప్పినటువంటి మాటలు నీవు వినాలి. దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. నీ పితరులు ఉన్నారు కదా, వారు ఏ రీతిగా వారి భక్తి జీవితాన్ని ప్రారంభించి ఉన్నారు, ఏ రీతిగా వారి భక్తి జీవితాన్ని ముగించి ఉన్నారో ఆ పురాతనం యొక్క మార్గంలో నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ సంగతులు నీకు దేవుడు తెలియజెప్తున్నప్పుడు, వాటిని నువ్వు విన్నప్పుడు ఎలా ఉండాలి నీ భక్తి జీవితంలో, ఎలా నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలి, ఎలా నీ భక్తి జీవితాన్ని నువ్వు చివరి వరకు దాన్ని ముగించుకునేటటువంటి స్థితిలో ఉండాలి అనేది దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నీవు నడుచుకోగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే దాని గురించి విచారిస్తావో, ఆ యొక్క మార్గంలో నువ్వు తెలుసుకుంటావో, మేలు కలిగేటటువంటి మార్గం ఏది అని అడిగి అందులో నీవు నడుచుకున్నప్పుడు నీకు మేలు కలుగుతుంది, నీకు నెమ్మది కూడా కలుగుతుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. నువ్వు ఎప్పుడైతే మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నీవు నడుచుకుంటావో, దేవుడు నీకు మేలు చేయాలని నిశ్చయముగా ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఏంటి బలపరుస్తున్నాడు? కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయంగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. కీడు కాలమున నీ శత్రువులకు కీడు కాలం వచ్చి ఉంటుంది, నీ శత్రువులకి ఆపదాని కాలము వచ్చి ఉంటుంది. అప్పుడు వారు నీకు కీడు తలపెట్టి ఉన్నారు కదా, నీకు ఆపద తలపెట్టి ఉన్నారు కదా, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నాశనం చేయాలి, పాడు చేయాలని వారు ఎంతగానో వ్యర్థమైన ఆలోచనలు ప్రయత్నములు చేసి ఉన్నారు కదా, వారు నీ వద్దకి వచ్చి నీకు మొరలిడేటటువంటి స్థితిని ఆయన కలుగజేస్తాడట. అందుకు నీకు మేలు చేయాలని, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నువ్వు నడుచుకున్నప్పుడు ఈ రీతిగా శత్రువులు నీ వద్దకు వచ్చి మొరలిడతారు కదా, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. ఆ రీతిగా దేవుడి మాటల ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఒక దినముందు దేవుని బిడ్డలారా, నీకు ఆపద సంభవించినటువంటి కాలములో ఎవరి ద్వారానైతే ఆపద వచ్చిందో, కీడు అనుభవించినటువంటి కాలములో ఎవరి ద్వారా నీకు ఆ కీడు అనుభవించావో, ఆ శత్రువులే నీ వద్దకు వచ్చి నిన్ను సహాయం చేయమని కోరుతారు, నిన్ను ప్రార్థన చేయమని కోరుతారు. దేవుడి బిడ్డలారా, మమ్మల్ని క్షమించండి, మేమే మీకు కీడు చేశాము, అందుకు మేము అనుభవిస్తున్నాము అని చెప్పేసి మీ వద్దకి వచ్చి మమ్మల్ని విడిపించండి అని చెప్పేసి మొరలిడుతారట. దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప మేలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. అంతేకాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 40వ వచనములో, నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు. మేలు చేయట మానకుండునట్లు నిత్యమైనటువంటి నిబంధన వారితో చేయుచున్నాను అంటూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, మేలు కలిగే మార్గము ఏది అని అడిగి అందులో నీవు నడుస్తూ ఉన్నావు చూడు, నీ నమ్మకమును బట్టి, నువ్వు దేవుని మాటకి లోబడిన విధానమును బట్టి ఆయన నీకు మానకుండా మేలు చేస్తాడట. అంతేకాదు, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించేదను. ప్రతి నిమిషము
ప్రతి గడియ, ప్రతి అడుగు, నువ్వు కూర్చున్న చోట, నువ్వు నిలబడిన చోట, నువ్వు ప్రయాణం చేసిన చోట ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు క్షేమమును, నెమ్మదిని నీకు ఇస్తాడట దేవుని బిడ్డలారా. అలాంటి స్థితిలో నిన్ను దేవుడు ఉంచినప్పుడు నువ్వు ఎక్కువగా దేవుని స్తుతించే రీతిగా ఉంటావు, ఎక్కువ నువ్వు దేవుని ఆరాధించే రీతిగా ఉంటావు దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, వారికి మేలు చేటకు వారి యందు ఆనందించి ఉన్నాను. ఎక్కువ దేవుడిని నువ్వు స్థుతించడం వలన, ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన దేవుడు నీకు మేలు చేయుట యందు ఆనందించుతున్నాను అంటూ ఉన్నాడు. ఆయన ఆనందించడమే కాకుండా నా పూర్ణ హృదయముతోనూ, నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. దేవుని చేత నాటబడినటువంటి మొక్కల వల్ల మీరు ఉంటారు దేవుని బిడ్డలారా. దేవుని చేత నాటబడినటువంటి మొక్కలు ఏ విధంగా ఉంటాయంటే ఏ కాలమైనా సరే పచ్చగా ఉంటాయి. ఏ కాలమైనా, ఏ పరిస్థితులు వచ్చినా అవి కాపు మానకుండా ఉంటుంది దేవుని బిడ్డల, కాపు కాస్తూనే ఉంటుంది. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ రీతిగా దేవుడు నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఆపద కాలము రావచ్చు, కీడు కాలము నీకు సంభవించవచ్చు, అయినప్పటికీ నీ దేవుడు నీకు తోడై ఉండడం వలన నీకేది కూడా తక్కువ కాదు. అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు నీకు గొప్ప మేలు చేయబోతున్నాడు. కాబట్టే నీ జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి నీ శత్రువులు నీ పాదముల యుద్ధకి రాబోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అంతేకాదు నీకు మేలగునట్లు ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడట. ఎంత అద్భుతమైనటువంటి మేలులు దేవుడు మీ జీవితంలో చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు మేలు చేటకు మీ వైపు మళ్ళీ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, ధైర్యము వహించుడి, మేలు చేటకై యెహోవా మీతో కూడా ఉండును. అధైర్యపడకండి, ధైర్యము కలిగి ఉండండి. మేలు చేటకై దేవుడు మీతో కూడా ఉంటున్నాడు. మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఆయన వర్ధిల్ల చేస్తున్నాడు. అటువంటి కృపాభాగ్యము దేవుడు మీకు, మీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహించునుగాక. ఆమేన్.